వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మికి 25వ తేదీన పురిటి నొప్పులు రావడంతో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆ రోజు వెంటనే గర్భిణికి ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్లు సూచించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆసుపత్రిలో ఉన్న మత్తు డాక్టర్ రాణి సుమారు 7 సార్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన గర్భిణికి డెలివరీ కాకపోవడంతో మరుసటి రోజు బుధవారం మరలా డెలివరీకి ప్రయత్నించారు. మరలా మత్తు డాక్టర్ రాణి మత్తు ఇవ్వడంతో మత్తు నరాలకు వెళ్లి గర్భిణి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో సిపిఆర్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు తెలియకుండా గర్భిణి వరలక్ష్మిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 108 వాహనంలో గర్భిణికి డెలివరీ కావడం జరిగింది. ఇక పుట్టిన పసికందు మరణించడంతో తల్లిని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో వైద్యం చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు నమ్మబలికారు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం జీజీహెచ్ నుంచి గోపాలపురం ఆసుపత్రిలో జరిగిన విషాదంపై విచారణ చేపట్టారు. విచారణలో ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల మధ్య సమన్వయ లోపం వల్ల తల్లి బిడ్డ మృత్యువాత పట్టారు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని గైనకాలజిస్ట్ డాక్టర్ రుబీనా స్పష్టం చేశారు. తమ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, కేవలం ఎనస్థీషియా డాక్టర్ రాణి ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఫస్ట్ 4 సార్లు చేసిన తర్వాత నీళ్ళేమో పాడైపోయింది. మళ్ళీ ఇంకో నీళ్ళు వేసి పోపు చేసిన తర్వాత 7సారి అలాగా బ్లడ్ రావడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు నేను చూసి నాకు ఎలాగో కొంచెం ఏంటి ఇలా వస్తుంది, ఇక మన కేసుని చేసుకుంటే బాగుంటుందని నేను అన్నానే స్టాప్ చేసేయండి మేడం, దాని తర్వాత ఇది చూసుకుందామని దాన్ని మేము అక్కడే స్టాప్ చేసాము. కేసుని పోస్ట్పోన్ చేసుకున్నాము నెక్స్ట్ డేకి. ఈ లోపల వాళ్ళు బ్లడ్ అంతా అరేంజ్మెంట్ చేసుకో అని చెప్పాము. పేషెంట్ కూడా నేను అటెండర్స్కి చెప్పానండి, ఇలాగ మత్తు కుదరలేదమ్మా, అందుకునే రేపు మేము ఫేస్ చేసుకుంటామని పేషెంట్ని భోజనం చేసే అన్నం తినే అని చెప్పేసానండి. తర్వాత సెలైన్ పెట్టాము. పేషెంట్ నొప్పి అంటుంటే నొప్పి పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్ ఇచ్చి అన్నం తినేసి పడుకోండమ్మా అని చెప్పాము. ఇక్కడ మా దగ్గర ఉన్న బ్లడ్ టెస్ట్లు కూడా చేంజ్ చేసుకున్నాము, అన్నీ నార్మల్గానే ఉన్నాయండి. 25వ తారీఖు కేసు పోస్ట్ చేసుకున్నామండి. 10:30 ఆ టైంకి కేసునేమో మేము ఆపరేషన్ గదికి తీసుకొని వెళ్ళాము. అక్కడ మత్తు ఇచ్చిన వెంటనే ఆమె ఒక పడుకొని పెట్టిన తర్వాత ఒక 30 సెకండ్లోనే ఊపిరి ఆడట్లేదని చెప్పిందండి. ఊపిరి ఆడట్లేదు, నాకు గాలి ఆడట్లేదు అని చెప్పింది. ఆ తర్వాత ఇంకా నేను వాష్ అయి ఉన్నాను, పేషెంట్ని ఇలాగా మీరు ఆక్సిజన్ పెట్టండి అది అని చెప్తే ఇంకా అక్కడ నుండి ఆక్సిజన్ అవన్నీ పెట్టడము స్టార్ట్ చేశానండి. ఇంకా నేను ఈ కేసుకి నేను ఆపరేషన్ చేయలేదు అనేది ఇది కారణం ఏంటంటే మదర్ కండిషన్ ఏమీ బాగాలేదు. అప్పటికి అక్కడ హెల్ప్ చేయడానికి ఇంకా వేరే వాళ్ళు లేదు. నేను కూడా పేషెంట్కి హెల్ప్ చేయడంలోనే నేనే తోడ్పడ్డాను. హెల్ప్ చేయడం, రిససిటేషన్ అన్ని చేయడం, సిపిఆర్ అన్ని చేయడం కావండి. ఆవిడ మత్తు ఇచ్చిన వెంటనే మత్తుకి సంబంధించిన దాంట్లోనే పేషెంట్ కొలాప్స్ అయ్యిందండి.